లేదు కాబట్టి పోటీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ మధ్య కొంతమంది సిన్సియర్గా ఉండేవాళ్ళు. పోతే పోయిన నాకేమైంది, నువ్వు 5 ఏళ్ల పాటు ట్రాన్స్ఫర్ చేస్తా, అంత మించి పోయేదే ఉంది పో, నేను లూప్ లైన్లో ఉంటే నాకేది, నా జీతం నాకు వస్తుంది కదా అని కూర్చునేవాళ్ళు, ఆగేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఇద్దరు ప్రాంతీయ పార్టీలు అయిపోయినాయి. మూడవది జాతీయ పార్టీ సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు. దాంతో ఏమైపోయింది, అటో ఇటో ఉండకపోతే మనం జీవితకాలం ఇట్లాగే అయిపోతాం, లూప్ లైన్లో నిండిపోతాం అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. అందువలన ఈ దరిద్రం దాపరించింది. పోల్ మేనేజ్మెంట్ కి అధికారుల మార్పులకి ఏమైనా లింక్ ఉంటుందా? పోల్ మేనేజ్మెంట్కి అయితే లింక్ ఉండదండి. కాకపోతే వీళ్ళ ద్వారా వ్యవస్థలను కంట్రోల్ చేయాలనుకోవడం. ఇప్పుడు క్రిందటిసారి ద్వివేది లేకపోయి ఉంటే చంద్రబాబు గారు చెప్పినట్టే జరుగుండేది అంతా కూడా. అట్లాగే డీజీపీని మార్చకపోయి ఉంటే ఆ రోజున చంద్రబాబు గారు చెప్పినట్టే జరుగుండేది. అంతే కదా. వ్యవస్థలో ఉన్నోడు మనోడైతే ఎట్లా ఉంటుంది అనడానికి సాక్షి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇంకేమక్కర్లా. ఎన్నికల కమిషనరే తెలుగుదేశం కార్యకర్తగా పనిచేయడం వల్ల ఒకేసారి 3టికి నోటిఫికేషన్ ఇచ్చినోడు మిగతా ఎందుకు ఆపేశాడు? నోటిఫికేషన్ ఇవ్వకముందు తెలుసు కదా నీకు కరోనా అని, తెలిసి కూడా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చాడు? గెలిచేస్తోందని తెలుగుదేశం. ఎప్పుడైతే ఒక ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించిందో, మిగతా దాంట్లో కష్టమని తెలిసిందో, వెంటనే అదే కరోనా అడ్డం